హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. బ్లాగ్ అయితే నుంచి స్టార్ట్ చేద్దాము. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యాత్ర సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం 10:30 అవుతుంది. ఒక బుకింగ్ తీసుకున్నాను. మోతీ నగర్, కళ్యాణ్ నగర్ ఏమో చూపెడుతుంది ఏరియా. ఈయనే మన బాలంరాయ్ నుంచి ఉన్నది పికప్, కొరియర్ వాళ్ళది. ఫోన్ అయితే చేయలేదు, నేను అనుకుంటున్నా కొరియర్ వాళ్ళని. ఆడికి పోయి చూద్దాం ఏంటో మెటీరియల్. మనం వచ్చేసినాము పికప్ పాయింట్ కి. దీని లోపలనే ఉన్నది పికప్. చలో ఈయన ఉన్నాయి కొరియర్ బండ్ల నుంచి ఏదో పికప్. इधर ही कर रो बोल के वीडियो. एक डब्बा लीक है भैया, आप गाड़ी बुक करो. फटा हुआ नीचे लगाते दे हूँ. हाँ दे दे. 7 boxes. चल లోడ్ వేసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాను. బేగంపేట రూట్ కి పోతే 1 కిలోమీటర్ తక్కువనే వస్తుంది, కానీ ట్రాఫిక్ ఉన్నది అటువైపు. ఈ రోడ్ తీసుకుంటున్నా మన తాడ్బంద్ బాలనగర్ రోడ్. ఈ తాడ్బంద్ అట్లా మనకి డీజిల్ పోసుకొని పోయేది ఉంది. బేగంపేట రూట్లకి పోతే మళ్ళీ డీజిల్ ఆడ పోసుకోవాల్సి వస్తుంది. బల్కంపేట దాటినాక బండేమో రిటర్న్లోకి వచ్చేసి ఖాళీ పెళ్ళి ఇండ్లకైనా వచ్చినా అక్కడికి పోయేటోంది. షార్ట్ కట్ అని సన్న గల్లీ ఉంటుంది, ట్రాఫిక్ జామ్ ఉన్నది ఇక్కడ. ఇండ్లకైనా పోవాలి, ఇంతనే జామ్ ఉంటుంది ఇక్కడ, అందుకే జామ్ అవుతుంది. ఈ రోడ్లో ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇరికినాను, కానీ లొకేషన్ చూసుకుంటూ వచ్చేసినాను. మోరీ ఇదంతా పుల్లనే ఉంటది, జస్ట్ ఆ బ్రిడ్జ్ మీదనే ట్రాఫిక్ జామ్. ఇదంతా ఖాళీ అండి. HP కంపెనీ రోడ్. మనం వచ్చేసినాం లొకేషన్ కి. ముందట లెఫ్ట్ అని చూపిస్తా. ఈయన రైట్ సైడ్ లో ఉంది అనుకోండి. చాలా అన్లోడ్ చేసేసుకుందాం. ఏమన్నా ట్రిప్ ఇక్కడ పెట్టినాం. ఆ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఎక్కడైనా ప్లేస్ చూస్తున్నా ఆపటానికి. నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. ఇక ప్లేస్ చూసుకో. మూసాపేట్ ఫ్లైఓవర్ కిందకి అయితే వచ్చి ఆగినాను. అటు పోతే మన సనత్ నగర్ సైడ్ పోతాం, లెఫ్ట్ పోతే అది బోయంపల్లి డిమార్ట్ రోడ్. ఇక్కడ ఆగినా చూద్దాం, ఏమన్నా బుకింగ్స్ వస్తే తీసుకుందాం. ఈ నుంచి బుకింగ్లే వస్తలేవు కదా. 1 అవుతున్నది టైం. ఏ ఏరియానైనా చేంజ్ చేసి చూద్దామని పోతున్నా. ఇది ప్రస్తుతానికి ఇది సనత్ నగర్. అటు బేగంపేట సైడ్ పోతున్నాను. ఈ నుంచి మామూలుగా అయితే వస్తుండే ఇండస్ట్రియల్ ఏరియా. ఇది కూడా సనత్ నగర్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ లో అన్ని అవే ఉంటాయి. ఆ నుంచి అయితే ఎంటీ రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ బాలంరాయ్ నుంచి ఇంకొక బుకింగ్ పడ్డది మనకి. ఏసీలు ఏమో ఉన్నాయంట. 1 కిలోమీటర్ లోపట్నే ఉండే పికప్. ఆ ముందట ఉన్న అపార్ట్మెంట్లకైనా పికప్. ఇది మన లోడ్.
రెండు ఏసీ, రెండు స్టాండ్లు. లోడ్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాను. టోటల్ 9.3 కిలోమీటర్స్ వచ్చినాయి. 9 కిలోమీటర్లు అనుకోండి. కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది డ్రాప్. అక్కడనే పక్కన రతన్ దీపం ఇచ్చిండు లొకేషన్, కానీ ఆడికి పోయినాక చూద్దాం ఎట్లా. ఇప్పుడైతే ట్యాంక్ బండ్ మీద ఉన్నా, అదే మన సెక్రటరీ. మనం వచ్చేసినాం ఆల్మోస్ట్ డ్రాప్ లొకేషన్ కి. 700 మీటర్స్ చూపిస్తున్నది. బర్కత్పుర రోడ్ ఇది. ఇంట్లో మెటీరియల్ డెలివరీ చేసిన. ఆ డెలివరీ అయితే అయిపోయింది. అక్కడనే పక్కన వెయిట్ చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఫోటో కొట్టుకుంటే అయితే పోయిర్రు. మన ఫైన్ వస్తుందో రాదో చూడాలి. ఏడ కొంచెం ఇక్కడ కూడా చూడు, ఫైన్ వేస్తున్నాడు, ఫోటో కొడుతున్నాడు పోలీసు వాడు. ఏడ పడితే ఆడ ఫోటోలు కొడుతున్నారు 2 సెకండ్లు ఏడన్నా ఆగంగానే. ఖాళీ బండి పెట్రోల్ పంప్ వాళ్ళ కోసము, ఈ పెట్రోల్ కమిషన్ కోసము, ఈ పోలీసు వాళ్ళకి ఫైన్ కట్టడానికి, వాళ్ళ కోసమే నడిపిస్తున్నట్టుంది బండి. చాలా ఇప్పుడైతే ఆగనికి ఇక్కడ ఎక్కడ లేదు. ముందటైనా చూద్దాం, అటు పోయి రాణిగంజ్ సైడ్ ఎక్కడైనా పోయి. బుకింగ్ వస్తే మళ్ళీ షూట్ చేస్తాను ఇక. హలో అండి, వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నది తర్వాత రోజు వీడియో ఇది. ఆ రోజు 2 బుకింగ్లు కొట్టినాను. 800 ఏమో సంథింగ్ అయినాయి అనుకుంటా. ఇది తర్వాత రోజు వీడియో. మనకైతే ఒక బుకింగ్ వచ్చింది, ప్రైవేట్ బుకింగ్. తెలిసిన వాళ్ళు చెప్పారు ఆటో నగర్ పోవాలి, మళ్ళీ ఆ నుంచి మెట్రోలు తీసుకొని రావాలంట. చాలా లోడింగ్కి అయితే వచ్చేసినాను. మెట్రో లోడ్ చేసుకుంది. ఇది మన లోడింగ్ పాయింట్. చాలా మెటీరియల్ అయితే పికప్ చేసుకుందాం. ఇది మన మెటీరియల్ 2 చోట్ల డ్రాప్ చేయాలి. మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే దారుణంగా క్రాస్ చేసిన. ఈ ముందట ఉంది కదా బండి జిప్తో, మంచిగా లేడీస్ డ్రైవ్ చేస్తున్నది. ఇంకా భయపడుకుంటా కాదు, కంఫర్టబుల్ మాట్లాడుకుంటా డ్రైవ్ చేస్తున్నారు. టోటల్ 2 పాయింట్స్ అలా డెలివరీ చేయాలి మనము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 20 కిలోమీటర్స్ వచ్చింది. రెండోది కూడా అక్కడనే ఎక్కడో పక్కకు ఉందని చెప్పిండు. ఫస్ట్ పాయింట్ అయితే 20 కిలోమీటర్స్ వచ్చేది. మేము వచ్చేసినాము ఫస్ట్ పాయింట్కి. ఆ ముందట రైట్, ఈ రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ అన్ని లారీలు రిపేర్ అవుతుంది. మెయిన్ ఇది లారీలు రిపేర్ దానికే ఫేమస్ అన్నట్టు. ఈడికి అయిపోయింది లొకేషన్, ఫోన్ చేసి కనుక్కుందాం. రెండు లొకేషన్లు ఉండే కదా, వీని దగ్గరికి వెళ్ళేది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా అన్నట్టు. అయితే ఫస్ట్ వీళ్ళ దగ్గరికే పోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా. 1 కిలోమీటర్సే డిస్టెన్స్ ఉన్నది ఈ పార్టీకి ఆ పార్టీకి. కాకపోతే ఈ మెట్రల్ ఉన్నట్టు వాళ్ళకి తెలియద్దు అన్నట్టు. అందుకని ఖచ్చితంగా వెనకాల ఉన్నదే ఫస్ట్ అన్లోడ్ కావాలి. నేనేమో ఫస్ట్ సెకండ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయినాను. మళ్ళీ ఫస్ట్ పార్టీ దగ్గరికి పోతున్నాను. ఫస్ట్ ఇక్కడ అన్లోడ్ చేసినాకనే అక్కడ పోయి అన్లోడ్ చేయాలి వెహికల్. పోయింది సెకండ్ పార్టీ దగ్గరికి, కాల్ చేసిందేమో ఫస్ట్ పార్టీకి. చలో, ఇంకేం వాళ్ళకి తెలియలేదు ఇంకా. టాటా సర్వీస్
సెంటర్ పక్కన ఉందంట ఇది ఇల్లది. ఇది మన అన్లోడింగ్ పాయింట్. ఇక ఫస్ట్ పార్టీ దగ్గర అయితే అన్లోడ్ చేసేసినాను. ఇక అదే మెటీరియల్ ఒక్కొక్క ఏం వీడియో తీస్తామని తీయలేడు. 7 బ్యాగులు ఆడ వేసేసిన. ఇక ఈ నుంచి 1 కిలోమీటర్ ఉన్నది లాస్ట్ పార్టీ. సెకండ్ పార్టీ దగ్గర ఫస్ట్ వెళ్ళిపోయినాం. యాక్చువల్ ఆడ కూడా అన్లోడ్ చేసేయచ్చు, కానీ మళ్ళీ వీళ్ళది ఏం అడ్జస్ట్మెంట్ ఉందో అని మళ్ళీ ఇక్కడికి వచ్చి అటు పోతున్నా. ఇక్కడ అన్లోడ్ అయిన తర్వాత రిటర్న్ కూడా ఇస్తారు అన్నట్టు 5 బ్యాగులు. 5 బ్యాగులు రిటర్న్ కూడా ఇస్తారు. అవి కూడా తీసుకొని పోవాలి. చలో సీదా లొకేషన్ దగ్గర చూద్దాం. ఇక ఇంతకు ముందు వచ్చినాం కదా, సేమ్ లొకేషన్ మళ్ళీ వచ్చింది. ఈసారి కరెక్ట్ గా ఫోన్ చేయాలి. కాకపోతే మన బండి అయితే అన్లోడింగ్కి పెట్టిన, లేబర్ అన్లోడ్ చేస్తున్నారు. అవి 5 తీసుకొని 5 వేసిరు అన్నట్టు. రెక్లీమ్ అంటారు అంట వీటిని. రిటర్న్ పోవడానికి కూడా సేమ్ 20 కిలోమీటర్స్. కామ్నేని ఫ్లేవర్ కింద ఉన్నట్టు వస్తాను. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసిన డ్రాప్ లొకేషన్ దగ్గరికి. ఇది పేగా కాలనీ, ఆనందేట పక్కದಲ್ಲಿ. ఇది ఇచ్చారు సర్వీస్ సెంటర్. చలో మనదైతే ఇదే డ్రాప్ పాయింట్. అన్లోడింగ్ మళ్ళీ షూట్ చేయ, ఇప్పటికే చాలా సార్లు అయిపోయింది. మెట్రల్ ఒకటే మెట్రల్ ఒక్కొక్క వీడియో తీసుడు అయితే. ఇదైతే అన్లోడ్ చేయించేసుకుందాం దీని లోపల. పని అయితే అయిపోయింది. 1300 రూపాయలు వచ్చినాయి అన్నట్టు మనకి. ఆన్లైన్లో ఎంత ఉందో అంతనే దూషిస్తారు అన్నట్టు వీళ్ళు. ప్రైవేట్ కస్టమర్లే కానీ మా అర్షద్ భాయ్ మాకు తెలిసిన ఆయన ఇచ్చిండు అన్నట్టు బుకింగ్. చలో మొత్తంలో అయిపోయింది ఈ ట్రిప్ అయితే. ఇలాంటి ఈ వీడియో అయితే ఇదికే క్లోజ్, ఎందుకంటే నిన్నటిది కూడా అటాచ్ చేస్తాను, పెద్దగా అయిపోతుంది. మళ్ళీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. బాయ్.